కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము 16 ఏప్రిల్ నుండి 18 ఏప్రిల్ వరకు పార్లమెంటు సెషన్‌ను 3 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఈ యొక్క కొనసాగింపు జరగవలసినటువంటి అవసరం ఎందుకు చేస్తున్నారు అంటే పార్లమెంటు మరియు అసెంబ్లీ సీట్ల యొక్క నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరియు ఆ యొక్క వాళ్ళు ప్లాన్ చేసినటువంటి ఆ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి మరియు ఈ యొక్క దీనికి సంబంధించి చర్చను లేవనెత్తాలి అనేటువంటి అంశంతో భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణాది 5 రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితులలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క బిల్లును టీడీపీ పార్టీ ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండబోతుంది ఈ 3 రోజుల చర్చల సందర్భంగా పార్లమెంట్లో అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్యలో బీజేపీ పార్టీతో సహా ఇవాళ మాట్లాడవలసి వస్తున్నది. ఎందుకనంటే పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాల యొక్క రాజకీయ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఈ వేళ బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల చేతిలో ఒక పనిముట్టుగా మారినటువంటి ఈ యొక్క సందర్భంలో ఒకసారి చూద్దాము. తమిళనాడులో 0 సీట్స్ ఉన్నాయి బీజేపీకి. టోటల్ అక్కడ 39 సీట్లు ఉన్నవి. కర్ణాటకలో 17 సీట్లు వచ్చినవి అవుట్ ఆఫ్ 28 సీట్స్ కర్ణాటకలో. తెలంగాణలో 8 సీట్లు వచ్చినవి బీజేపీకి. అట్లాగే 17 సీట్లు టోటల్గా. ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు మాత్రమే వచ్చినాయి టోటల్గా. అక్కడ 25 సీట్లు ఉన్నవి. కేరళలో ఒకే ఒక సీట్ వచ్చింది. అక్కడ ఎంపీలు 20 మంది. అనగా టోటల్ ఈ 5 రాష్ట్రాలలో 29 సీట్లు మాత్రమే ఉన్నవి. కాబట్టి ఇక్కడ 29 సీట్ల నుండి మొత్తం రాష్ట్రాలు బీజేపీ గెలుచుకున్నా కూడా ఎవడు ప్రధానమంత్రి కాలేడు ఈ ఒక్క రాష్ట్రాల నుండి. అనగా రెండవ వైపున ఒకసారి చూద్దాం. ఎన్డీఏకు ఉన్నటువంటి బలబలాలు కనుక చూసినట్లయితే ఎన్డీఏకు 292, బీజేపీకి స్వతహాగా వచ్చినటువంటి 240 సీట్లు. అందులో పడ టీడీపీకి 16, జేడీయూకు 12, ఎల్జేపీ ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి పార్టీకి చెందినవి. కాబట్టి ఒక్క టీడీపీకే 16 సీట్ల ప్రశ్న వస్తుంది. 16 సీట్లు ఇక్కడ టీడీపీకి ఉన్నవి. కాబట్టి ఇక్కడ 543 సీట్లలో 272 సీట్లు మెజారిటీగా ఉండవలసి వస్తున్నది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి పేచీ ఇక్కడ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గనక పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ విత్డ్రా చేసినట్లయితే ఈ బిల్లుతో పాటు బీజేపీ యొక్క ఇలాంటి బిల్లులు మరియు ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకురావడంలో ప్రజలకు న్యాయం జరుగుతుందనే భావన ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు మీదనే ఈ యొక్క బిల్లును పాస్ చేయడమా లేకుంటే తనకున్నటువంటి అబ్జెక్షన్స్ ఏమిటి అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నది.